నమస్తే. ప్రస్తుతం మనం బీసీఐ పార్టీ ఏదైతే నిర్వహిస్తున్న బీసీ ధర్మదీక్ష దగ్గర అయితే ఉన్నాం. సో బీసీఐ పార్టీ అధ్యక్షుడు ఈ దీక్ష అయితే పాల్గొనడం జరిగింది. ఈరోజు మూడో రోజు కూడా కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి చాపర్తి కుమార్ గాడిగ గారు అయితే మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తేనే. సో ఏంటి ఏదైతే బీసీ ధర్మదీక్ష పేరిట రామచంద్ర యాదవ్ గారు చేస్తా ఉన్నారు. సో ఇప్పుడు ఈ రోజుకి మూడో రోజు కొనసాగుతా ఉంది. అంటే ప్రభుత్వం దిగొచ్చే సూచనలు కనిపిస్తా ఉన్నాయి. ఏంటి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, వాళ్ళకి ఇచ్చిన హామీల విషయంలో అటు తెలంగాణ ఆంధ్రాలో కావచ్చు బీసీలు తొక్కిస్తా ఉన్నారని చెప్పేసి పోరాటం చేస్తా ఉన్నారు. కాబట్టి ఏం చెప్తారు దీనికి సంబంధించి? ప్రభుత్వము ఈరోజు 3 రోజులైన నిద్రావస్థలో ఉన్నదనేది ఇలా నిల్వెత్తు నిదర్శనం ఈ ధర్మదీక్ష పోరాటం. ఇలా ధర్మదీక్ష పోరాటం చేస్తున్న మరి భారత చైతన్య యువజన పార్టీ అధినేత పెద్దలు గౌరవనీయులు బోడే రామచంద్ర యాదవ్ అన్న ఆమరణ నిరాహార దీక్ష ఇవాళ 3వ రోజు. అంటే 72 గంటలు జరుగుతున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి ఒక నిద్రావస్థలో ఉన్నది అనేది నిలువెత్తు నిదర్శనం ఈ ధర్మదీక్ష పోరాటమే. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నా, అయ్యా ఈ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మా తెల్లారితో పొద్దుగూకితే పేపర్ చూడకుండా ఉండలేరు. ఎందుకంటే ఆయన పేపర్లో ప్రతి అంశం క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. మరి 72 గంటలు జరుగుతున్న ఆమరణ నిరాహార దీక్ష మీ కళ్ళకు కనపడతలేదా? ఆ పేపర్లో అక్షరాలు లేవా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇలా ప్రధానంగా ఇవాళ ఇక్కడ ఈ ధర్మ పోరాట ఆమరణ నిరాహార దీక్ష జరుగుతున్న మా బోడే రామచంద్ర యాదవ్ అన్న ఆరోగ్యం ఇవాళ క్షీణించిపోతుంది. తన ఆరోగ్యం మొత్తం ఇవాళ క్షీణించిపోతున్నదంటే మరి ఒక బీసీ బిడ్డ, బీసీ యోధుడు బీసీల కోసం, బీసీల హక్కుల కోసం తన ప్రాణాలను సైతం వదిలేస్తున్న సందర్భంగా 5 డిమాండ్లు అడుగుతున్నాడయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిన హామీలను మరి పేపర్ ప్రకటనలైనా టీవీల యాడ్ల కోసమైనా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఆ 5 డిమాండ్లు ప్రధానంగా బీసీలకు రక్షణ చట్టం కావాలనేది ప్రధాన డిమాండు. ఆ బీసీలకు రక్షణ చట్టం ఎందుకు కావాలంటున్నారంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ అప్పటి ఆంధ్రప్రదేశ్ కానీ బీసీల మీద అనేక దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, దోపిడీ జరుగుతున్నాయి, అత్యాచారాలు కూడా జరుగుతున్నాయి. ఇవాళ బీసీలకు రక్షణ చట్టం కావాలని ఇవాళ డిమాండ్ చేస్తున్నారు. మీరిచ్చిన హామీ కదా, ఎన్నికల ముందు మీరిచ్చిన హామీ బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తాన్న నారా చంద్రబాబు నాయుడు గారి మాట ఎక్కడ పెట్టిలో ఒక్కసారి ఆలోచన చేయండి. రెండో డిమాండు ఈ ఆంధ్రప్రదేశ్లో సమగ్ర కుల జనగణన చేపట్టాలనేది. సమగ్ర కుల జనగణన చేపట్టాలనే డిమాండు ఇవాళ మీరిచ్చిన హామీ కదా ఎన్నికల ముందు. మరి ఈ దేశంలో కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ బీసీల లెక్కలు లేవు, బీసీల కులాల పరంగా జనగణన లేదు అంటే మీ పరిపాలన ఎవరి కోసం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇప్పుడు అయితే ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో మేము మంత్రిత్వం శాఖలో దాదాపుగా 9 మంది బీసీ మంత్రుల్ని ప్రకటించినాం. అదేవిధంగా బీసీలకి నిధులకి విడుదల చేస్తా ఉన్నాం, వాళ్ళ కార్పొరేషన్ విడుదల చేస్తా ఉన్నాం అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది, అంటే టీడీపీ ప్రభుత్వం. సో ఏం చెప్తారు? అదే ఈ కులాలకు కార్పొరేషన్లకు బడ్జెట్ పెట్టి ఇలా అంటున్నారు కానీ పదవులకు న్యాయం దాన్ని ఏమంటారంటే ఒక అద్దంలో చూస్తున్న బొమ్మలాగానే పదవులు ఉన్నాయి. ఆ కుల సామాజిక వర్గాలకు ఏదైతే కార్పొరేషన్ ఉన్నాయో ఆ కులాలకు ఇప్పటి వరకు బడ్జెట్ ఎందుకు రిలీజ్ చేయలేకపోతున్నారు? దానికి బడ్జెట్ అని అసెంబ్లీలో చెప్తున్నారు తప్ప ఆ అసెంబ్లీలో చెప్పిన బడ్జెట్ను ఈ అణగారిన బీసీ వర్గాలకు 4 రూపాయలు కూడా అందలేదనేది దానికి నిదర్శనం. ఇలా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇదే ఫెడరేషన్లకు కులాలకు మరి ఆర్థిక వనరులు ఇవ్వాలనేది కూడా 4వ డిమాండ్. ఈ రకంగా 5 డిమాండ్ల మీద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టు సోయిలేని ప్రభుత్వాన్ని నేను ఒక రజక బిడ్డగా చెప్తున్నా. చాపర్తి కుమార్ గాడిగే రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా తెలంగాణ నుండి ఈటికి 3వ రోజు ఈ ఆమరణ నిరాహార దీక్షలో అన్నతో పాటు కూడా మేము కూడా సంఘీభావంగా తెలుపుతున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు అటు తెలంగాణ విషయం చూసుకుంటే మీరు కూడా తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఉన్నారు. 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యిల్లా అంటే మీరుకున్న 40 సంవత్సరాల రాజకీయ మా యొక్క జీవితానికి మా బీసీలు 60% ఉన్న బీసీలు ఓట్లు ఎత్తని మీరు అధికారంలో ఈ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారనేది మీరు మర్చిపోతున్నారా? మీకు బీసీలు అంటే మరి అర్థమైతలేదా లేదా కళ్ళకు కనపడతలేదా? ఈ ఆమరణ నిరాహార దీక్ష బోడే రామచంద్ర యాదవ్ అన్న ఆరోగ్యము రోజు రోజుకు క్షీణిస్తుంది.
మరి ఒక్కరోజు మనిషి ఒక్కరోజు ఆహారం తీసుకోకపోతేనే సాయంత్రం వరకు మరి నిద్రావస్థలోకి ఉంటారు, శాత కాకుండా ఉంటారు. మరి 72 రోజులు గడుస్తున్నా ఆయన ఆరోగ్యం క్షీణిస్తుందని వైద్యులు కూడా చెప్తున్నారు. మరి అలా మీకు మీడియా ద్వారా కానీ మీకు ఇంటెలిజెన్స్ ప్రభుత్వం ద్వారా కానీ మీకు ఎవరు చెప్తలేరా? ఒక్కసారి ఇప్పటికైనా ఇవాళ 3వ రోజు, ఈ రోజు కనుక మీరు ప్రభుత్వం వెంటనే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి మీ యొక్క ఎమ్మెల్యేల సమక్షంలోనే 5 డిమాండ్లు తెలుగుదేశం పార్టీ అధికారం రావడం కోసం 5 హామీలు ఇచ్చింది. ఆ 5 హామీలను మేము బేషరతుగా ఇవాళ అమలు చేస్తున్నామని చేయకపోతే రేపు మీ అసెంబ్లీ కానీ మీ యొక్క పార్టీ ఆఫీస్ కానీ ముట్టడించేందుకైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు, కుల సంఘాలు, ఉద్యమ సంఘాలు, ప్రజాస్వామిక ఉద్యమకారులందరూ చైతన్యమవుతున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు. ఈ మంగళగిరి ఆ ధర్మదీక్ష పోరాటానికి సంఘీభావంగా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మరి బీసీలంటే ఓపిక ఉంటుంది. బీసీలు ఇంకా చూస్తుంటారు. 78 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా బీసీలుగా చూడరు. ఇక బీసీలకు చైతన్యం వచ్చింది. ఈ ఆమర నిరాహార దీక్ష ద్వారానైనా మా యుద్ధం మా కోసమే, మా హక్కులు ఆత్మగౌరవం కోసమే మా పోరాటం. మరి ఇవాళ రేపు జరగబోతున్న ప్రభుత్వం నుండి ఎలాంటి సందేశం రాకపోతే రేపు ఎలాంటి జరుగుతున్న పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు గారే బాధ్యత వహించవలసిన అవసరం ఉన్నదని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.